ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మరి ఒకసారి ఈ రీతిగా ఈ పునరుద్ధాన దినమున ఈ శ్రేష్టమైన రోజున ఈ రీతిగా మీ మధ్యలోనికి రావడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి మరి ఒకసారి మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, బాగున్నారు కదా? అందరూ కూడా బాగున్నారు. మరి మేము కూడా సంఘముగా మేము కూడా నీ సేవకునిగా మరి బాగానే ఉన్నాం. మనందరం కూడా దేవుని కృపను బట్టి ప్రియులారా, ఈ 2021వ సంవత్సరంలో మనందరం కూడా మరి దేవుని కృపను పొందుకొని దేవుని దీవెనలు పొందుకొని ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదకరముగా ఉండాలని మా ప్రార్థన అయ్యున్నది. మీ యొక్క వ్యక్తిగత ప్రార్థన అయ్యున్నదని నేను నమ్ముచున్నాను. ప్రియులారా, ఈరోజు ఈ పునరుద్ధాన దినమున ప్రభు మన దగ్గరికి వస్తున్నాడు, మన ఇంట్లోకి వస్తున్నాడు, మనతోనే కూర్చుని నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, జాగ్రత్తగా గ్రంథాన్ని గమనిస్తే ధ్యానిస్తే దేవుని వాక్యము మన ఎద్దకు వచ్చినప్పుడు దేవుని కృప, దేవుని యొక్క అత్యున్నతమైన ఆశీర్వాదములు నీ మీదకి నా మీదకి వస్తాయి. ఆయన వాక్యము లేదా ఆయన ఏ గృహానికి వెళతాడో, ఏ వ్యక్తి జీవితంలోనికి తొంగి చూస్తాడో ఆ కుటుంబంలో ఎన్నో దీవెనలు ఉంటాయి. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు నీవు కూడా దేవుని యందు భయము భక్తి కలిగి ఆ వాక్యాన్ని వినటానికి, వినిన వాక్యాన్ని నీ హృదయంలో నీరు కట్టి ఫలింపచేసుకో. ఈరోజు దేవుని వాక్యము మనతో ఏం మాట్లాడబోతుందో ఒకసారి లేఖన భాగము నుంచి, బైబిల్ గ్రంథము నుంచి మనం వెళదాం. ప్రియులారా, చూడండి, మీ పరిశుద్ధ గ్రంథం బైబిల్ అందరూ కూడా ఓపెన్ చేయండి, నాతో పాటు చూడండి, చదవండి. ప్రియులారా, చూడండి, కీర్తనాకారుడు దావీదు కీర్తన వ్రాస్తున్నటువంటి కీర్తనాకారుడు దావీదు 31వ కీర్తన భాగము నుంచి నేను చదువుతున్నాను. 24వ వచనం. దావీదు కీర్తన 31వ అధ్యాయము 24వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టు వారులారా, మీరందరూ మనస్సును ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి. మళ్ళా చదువుతున్నాను. యెహోవా కొరకు కనిపెట్టు వారులారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనం. విత్తబడుతున్న వాక్యం ఈ రోజు నాతో మాతో అందరితో మాట్లాడి నీ ఆత్మ ద్వారా ప్రబోధించమని. ఈ వాక్యం ఎంతమంది వింటున్నారు? వింటున్న ప్రతి కుటుంబముతో, ప్రతి వ్యక్తితో మీరు ముఖాంతరముగా మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా లేదా ఫేస్బుక్ ద్వారా ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నా ప్రియ తల్లి, నా ప్రియ చెల్లి, ఈరోజు ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని బలపరిచే వాక్యం ఈరోజు నీ యొద్దకు రాబోతుంది. తన సేవకుని ద్వారా ఈరోజు వాక్యము నీ యొద్దకు పరిగెత్తుకుంటూ వస్తుంది. శబ్దము ద్వారా, మాట ద్వారా. ఈరోజు ఈ వాక్యాన్ని మరి ఒకసారి మనం చదువుదాం. ప్రియులారా, కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. 31వ కీర్తన 24వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టు వారులారా. ఒక నిమిషం ఇక్కడ ఆగుదాం. యెహోవా కొరకు కనిపెట్టు వారులారా. ఈరోజు దేవుని వాక్యం వస్తుందని ఎంతమంది అయితే ఈరోజు మీరు ఎదురు చూస్తున్న మీరందరూ కూడా దేవుని కొరకు కనిపెట్టే వారిగా ఈరోజు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. దేవుని కొరకు కనిపెట్టే గుంపుగా నీవు నేను ఉండాలి. కనిపెట్టువారులారా అంటే అర్థము దేవుని కొరకు ఎదురు చూసే జనాంగముగా. ఆయన వస్తే మా బ్రతుకులు మారుతాయి. యేసు ప్రభు వస్తే మా జీవితాలు మారుతాయి. యేసు ప్రభు వస్తే మా కష్టాలు పోతాయి. యేసు ప్రభు వస్తే మా జీవితంలో ఎవరు ఊహించలేని ఒక గొప్ప కార్యము జరుగుతుందని ఎదురు చూస్తూ కనిపెట్టే వారిని ప్రభు ఈరోజు అంటున్నాడు, నేనున్నాను, భయపడకుడి అంటున్నాడు. అదే కిందకు వచ్చిన చెప్తున్నాడు, యెహోవా కొరకు కనిపెట్టు వారులారా,
కింద అంటాడు, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి. యెహోవా కొరకు కనిపెట్టు వారారా మీరందరూ అంటే కనిపెట్టే వారందరంట మీ మనస్సునందు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండండి. అంటే వాక్యం చెప్తుంది, ఎవరు కనిపెడతారు అంటే సమస్యల్లో ఉన్నవాళ్ళు, నిబ్బరాన్ని కోల్పోయిన వాళ్ళు, ధైర్యాన్ని కోల్పోయిన వారు, ఇక చివరిలో ఇక మా వల్ల కాదు ఈ సమస్య, ఇక మేము ఎలా బయటపడాలి అని అనుకునేవారంట మీ ధైర్యాన్ని కోల్పోతున్నారేమో. ఈరోజు ఈ ధైర్యం కోల్పోవద్దని ప్రభు ముఖాంతరముగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇంకేమంటున్నాడు ఆయన? ధైర్యమే కాదంట, నిబ్బరమును కలిగి ఉండండి. మనోనిబ్బరమును దెబ్బతీస్తాడు సాతానుడు. ముందు ఎప్పుడైతే యేసు క్రీస్తు నుంచి నిన్ను దూరపరచటానికి, నిన్ను వెడము చేయటానికి, నీ కుటుంబాన్ని ఇంకా అతి దూరముగా ఉంచడానికి సాతానుడు పన్నే పన్నాగం మొట్టమొదటిగా నీకున్న మనోధైర్యాన్ని, నీ నిబ్బరాన్ని బలహీనపరిచి నేనేం చేస్తాడంటే రిక్తునిగా చేసేసి ఇక నా వల్ల ఏమీ కాదు, నేను ఆఖరి దశకు వచ్చేసానని మన సమస్యలను బట్టి మనము ఏమైపోతామంటే చాలా నీరసించిపోతాం. అలాంటి వారితో ఈరోజు నా యేసయ్య మాట్లాడుతున్నాడు. వాక్యము నీ ఎందుకు వస్తుంది? నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలంట. ఎందుకో తెలుసా? నువ్వు ధైర్యముగా ఉంటే, నిబ్బరము కలిగి కనుక నువ్వు జీవిస్తే ఎన్ని సమస్యలు వచ్చినా అవి నిన్నేమీ తాకలేవు కదా. ఒకరోజు పేతురు దేవుని దగ్గర నుంచి దూరంగా వచ్చేసాడు. ఆయన పట్టుకున్నారు. ఇక ఆయన పట్టుకున్నాక శిష్యులందరూ చల్లా చెదురైపోయారు. పేతురు కూడా భయపడి పారిపోయాడు. కొంతకాలం కొన్ని రోజులు గడిపాడు. ఇంట్లో కష్టమైపోతుంది. ఈ సమయంలో ఏం చేయాలో అర్థం కాక ఆ సముద్రానికి వల పట్టుకుని వెళ్ళి కొంతమందిని రమ్మని తీసుకుని వెళ్ళి ఆ రాత్రి అంతా కష్టపడ్డాడు. ఒక్క చేప పడలా. ఒక్క చేప కూడా పడకపోతే తన యొక్క ధైర్యమును, నిబ్బరమును కోల్పోవటం ప్రారంభించాడు. పేతురు అనుకుంటున్నాడు, పేతురు నడుస్తున్నప్పుడే ఆ నీడను తాకి స్వస్థతలు, అద్భుతాలు జరిగినటువంటి ఈ పేతురు దేవుడు అంటున్నాడు, పేతురు రాబోయే రోజుల్లో నీ మీద నువ్వు రాయివి గనక నీ మీద సంఘాన్ని కట్టబోతున్నానని అద్భుతముగా చెప్పినటువంటి ఈ పేతురు, ఈ ప్రధాన శిష్యుడు నిబ్బరాన్ని కోల్పోయి, ధైర్యమును కోల్పోయి, ఇక నాకు ఈరోజు ఒక్క చేప పడలేదు, ఏమిటి నా జీవితము, ఏమిటి నా బ్రతుకు, ఇక ఇదేనా అని అనుకుంటున్నప్పుడు నిబ్బరాన్ని ఇవ్వటానికి ఎదురుగుండా రానే వచ్చాడు యేసయ్య. హల్లెలూయా! ఎంత గొప్ప అద్భుతం అంటున్నాడు. పిల్లలారా, మీ దగ్గర తినటానికి ఏమైనా ఉన్నాయా? నిబ్బరమును కోల్పోయిన వానితో, ధైర్యమును కోల్పోయిన వానితో యేసు ప్రభు మాట్లాడుతున్న మాట, పిల్లలారా మీ దగ్గర భోజనానికి ఏమైనా ఉన్నదా? వీళ్ళేమో ధైర్యం లేక, నిబ్బరాన్ని కోల్పోయి, ఈ శ్రమ నుంచి, ఈ కష్టము నుంచి, ఈ బాధ నుంచి మేము ఎలా బయటపడాలని ఆలోచిస్తుంటే యేసు ప్రభు అంటున్నాడు, మీ దగ్గర ఏమైనా ఉన్నదా భోజనానికి? ఎంత ఆశ్చర్యము ప్రియులారా! నిబ్బరమును కోల్పోతున్న వానితో యేసు మాట్లాడుతున్నాడు. ఈరోజు ధైర్యమును కోల్పోతున్న వానితో యేసు మాట్లాడుతున్నాడు. మీ దగ్గర ఏమైనా ఉన్నదా? ఉన్నాయి, వెతకండి. ఎందుకు నిబ్బరాన్ని కోల్పోతున్నావు? నీ సమస్యలను బట్టి, నీకున్న బాధలను బట్టి, నీకున్న శ్రమలను బట్టి నువ్వెందుకు నిబ్బరాన్ని కోల్పోతున్నావు? నువ్వెందుకు ధైర్యాన్ని కోల్పోతున్నావు? నీ దగ్గర ఆశీర్వాదములు ఉన్నాయి, దీవెనలు ఉన్నాయి, సమస్తమైన సమృద్ధి ఉన్నది. నువ్వెందుకు వెతకటం లేదు? నువ్వు నిబ్బరాన్ని ఎందుకు కోల్పోయావు పేతురు? వెళ్ళు, నీతో నేను లోతునకు నడిపించు. చూసారా ఎంత అద్భుతంగా చెప్తున్నాడు? నిబ్బరమును కోల్పోయి, నీ శ్రమలను బట్టి, నీ కష్టాలను బట్టి, నీ బాధలను బట్టి, నీకున్న అనారోగ్యమును బట్టి, నీ అప్పులను బట్టి నువ్వు ఈరోజు నిబ్బరాన్ని కోల్పోతే, నువ్వు ధైర్యాన్ని కోల్పోతే యేసు అంటున్నాడు ఈరోజు నీతో, వాక్యం ఉంటుంది ఈరోజు, నీ జీవితం అనే నావను, నీ జీవితం అనే ఆ దోణెను లోతునకు నడిపించు.
ఆ సముద్రపు లోతుల్లోనికి వెళ్ళాలి. నీళ్లు ఎప్పుడు చూసినా పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యము బైబిల్ గ్రంథములో. ఆత్మీయమైన లోతుల్లోనికి వెళ్ళాలి. నువ్వు ఎప్పుడైతే శ్రమలు వస్తాయో, ఎప్పుడైతే కష్టాలు వస్తున్నాయో, ఎప్పుడైతే బాధలు వస్తున్నాయో, అప్పుడు నీ భక్తి జీవితంలో, నీ ప్రార్థన జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వేమో అయిపోతున్నావో తెలుసా? నీరసించిపోయి ఇప్పుడేం ప్రార్థన చేస్తాలే, ఇప్పుడేం గుడికి వెళతాలే, ఇప్పుడేం బైబిల్ చదువుతాలే. ఎప్పుడైతే నీకు శ్రమలు ఎదురయ్యాయో, నీ నిబ్బరాన్ని కోల్పోతున్నావో, నీ ధైర్యాన్ని కోల్పోతున్నావో, ఆ సమయంలోనే ఇంకా నువ్వు ఆత్మీయ లోతుల్లోనికి నీ ధోని అనబడిన నీ జీవితమును నడిపించాలి. పేతురుతో అదే అంటున్నాడు దేవుడు. ఆ పరమ తండ్రి అదే అంటున్నాడు, పేతురు ఈ రాత్రి అంతా నువ్వు కష్టపడి ఒక్క చేప పడకపోతే ఎందుకు నువ్వు ధైర్యాన్ని కోల్పోతున్నావు? ఎందుకు నిబ్బరాన్ని కోల్పోతున్నావు? ఎందుకు నేను రిక్తుడను, నేను ఇక నా వల్ల కాదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నీ దగ్గర కూడా శక్తి ఉన్నది, నీ దగ్గర కూడా చేపలను పట్టే సామర్థ్యం ఉన్నది. నువ్వు లేచి ధైర్యముగా నిబ్బరము కలిగి నీ దోణెను లోతునకు నడిపించు. లోతునకే కాదు, ఏం చేయాలి నువ్వు? నెక్స్ట్ నీ వలను కుడి ప్రక్కన విసురు. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీ ఆత్మీయ జీవితంలో నిబ్బరాన్ని కోల్పోమాకు. వాక్యము నీ యొద్దకు వచ్చినప్పుడు నువ్వు మాట్లాడు, వాక్యము నీ యొద్దకు వచ్చినప్పుడు స్పందించు. యేసు నీ దగ్గరకు వస్తున్నాడు, నీతో నువ్వు కనిపెట్టే వ్యక్తిగా ఉన్నావు కనుక నేను ఎప్పుడు విడిచిపెట్టాను. ఒకరోజు దేవుని వాక్యము చూడండి ఎట్లా ఎవరి దగ్గరకు వచ్చింది, ఎంతమంది దగ్గరికి విడిచి వెళ్ళింది ఒకసారి చూద్దాం. దేవుని వాక్యం ఎట్లా శ్రేష్టంగా మాట్లాడుతుందో ఒకసారి చూద్దాం. లూకా రాసిన సువార్త 3వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి ప్రియులారా. తిబెరీ కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యూదయ పొంతి పిలాతు అధిపతిగాను, యూదయాకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతురియా త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేను దేశమునకు లొసానియా అధిపతిగాను, అన్నయు కైపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములో ఉన్న జకరియా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. ఈ చదవబడిన లేఖన భాగములో దేవుని వాక్యము ఎవరి దగ్గరికి వచ్చిందో తెలుసా? అధిపతుల దగ్గరికి రాలేదు, ప్రధాన యాజకుల దగ్గరికి రాలేదు, రాజ్యాన్ని పరిపాలన చేసే రాజుల యొద్దకు రాలేదు. వాళ్ళందరినీ కాదనుకుని దేవుని వాక్యం యోహాను యొద్దకు వచ్చిందంట. బాబా ఎంత అద్భుతమో ప్రియులారా. చూసారా, ఇక్కడ చదివితే తిబెరియకైన ఏలుబడిలో 15వ సంవత్సరమున యూదయాకు పొంతి పిలాతు అధిపతిగా. పొంతి పిలాతు ఇతని యొద్దకు రాల, ఎందుకంటే వీడి పిలాతు అధిపతి, అధికారం ఉన్న వ్యక్తి. ఒక దేశాన్ని, ఒక రాజ్యాన్ని పరిపాలన చేస్తూ పిలాతుగా ఉన్నాడు. అధిపతుల యొద్దకు, రాజుల యొద్దకు ఉన్నవాని దగ్గరికి వాక్యము రాదు ప్రియులారా. ఎవరి దగ్గరకు వస్తుందో తెలుసా? ఆయన కొరకు కనిపెట్టే వారి కొరకు ఆ వాక్యము పరిగెత్తుకుంటూ వస్తుంది. ఈ అధిపతి దగ్గరికి, ఈ పిలాతు దగ్గరికి వాక్యము రాలా. అతను లోక సంబంధముగా ఒక మంచి స్టేటస్ లో ఉన్నాడు, ఒక మంచి హోదా కలిగిన స్థానంలో ఉన్నాడు. అలాంటి వ్యక్తి నాకు అవసరం లేదనుకుని వాక్యము అతని దగ్గరికి రాలా. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో నీవు కూడా ఒక అధిపతిగా ఫీల్ అవుతున్నావేమో, ఒక పిలాతుగా నువ్వు ఫీల్ అవుతున్నావేమో, నిన్ను నువ్వు హెచ్చించుకుని జీవిస్తున్నావేమో. అయితే దేవుని వాక్యము నీ యొద్దకు రాదు, గుర్తుపెట్టుకో. నీ కుటుంబం ఫైనాన్షియల్ గా స్టేటస్ మంచిగా ఉంటే అందరూ నా యొద్దకే రావాలనుకుంటున్నావేమో, జాగ్రత్త. నీ యొద్దకు వాక్యం రాదు. లోక సంబంధంగా లేదా ఈ లోకములో దేవుడు నిన్ను దీవించుంటాడు, ఆశీర్వదించుంటాడు. 30 60 100 నిన్ను దీవించుంటాడు. ఎందుకంటే నీ భార్యో, నీ పిల్లలో, నీ కుటుంబమో లేదా నువ్వో చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు గనక, వాక్యము నీ యొద్దకు వచ్చింది గనక, యేసు నీ యొద్దకు వచ్చాడు గనక నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఉన్నతముగా
పెట్టాడు. కానీ ఉన్నతముగా పెట్టుకునేటప్పటికి నీ స్వభావం ఎలా అయిపోయిందంటే, నేను ఒక అధిపతిని, నేను ఒక పిలాతును, అందరూ నా యొద్దకు రావాలి, పాస్టర్ గారు నా యొద్దకు రావాలి, పాస్టర్ నా యొద్దకు రావాలి, మా కుటుంబం యొద్దకు రావాలి, మేము ఎంత కానుకలు ఇస్తున్నాం అనుకుంటున్నామేమో నా సహోదరుడి, నా ప్రియ సహోదరుడా. రోజు ప్రభు వాక్యం నీతో మాట్లాడుతుంది ముక్కుసూటిగా. నువ్వు యెహోవా కొరకు కనిపెట్టేవానిగా ఉంటే, నువ్వు ధైర్యాన్ని కోల్పోయి, నిబ్బరమును కోల్పోయి, ఒకవేళ నేను రిక్తుడను, ఇక నా వల్ల కాదు అని నువ్వు ఎప్పుడు తగ్గించుకొని యేసు కొరకు ఎదుగుతావో, ఎదురు చూస్తావో, అప్పుడు దేవుడు వాక్యము నీ యొద్దకు పరిగెత్తుకుంటూ వస్తుంది. హల్లెలూయా. ఎంత అద్భుతం. పిలాతు యొద్దకు రాలా, ఆ వాక్యం అలా వెళుతూ ఆ పిలాతును చూసి, నాకు సరైనోడు కాదు ఈ పిలాతు, అతని పిలాతు, ఆ దేశానికి పిలాతు అధిపతి, నాకు అవసరం లేదు అనుకుంది ఆ వాక్యం. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందంటే అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగా. గలిలయకు హేరోదు, ఈయన కూడా ఒక రాజు, హేరోదు రాజు. ఈ రాజు నాకెందుకు అనుకుందంట ఈ వాక్యము. రాజు గుణము నీలో ఉంటే, రాజు అనే తత్వము హెచ్చించుకునే తత్వం నేను కదా. రాజు ముద్ర వేశాడంటే ఇక దానికి తిరుగులేదు. నేనంటే ఏంటి, నేను ఒక ఆజ్ఞను జారీ చేస్తా, దాని మాట వినరా. నేను రాజుని. హేరోదు అనుకుంటున్నాడు, హేరోదు నేను రాజుని, చతుర్థాధిపతిగా ఉన్నాడు, నేను అధిపతిని. ఒకవేళ నిన్ను నువ్వు రాజుగా అనుకుంటున్నావేమో, హెచ్చించుకుంటున్నావేమో. నువ్వు రాజువైతే, నువ్వు అధిపతివైతే, నువ్వు పిలాతువైతే, ఆ స్వభావం నీలో ఉంటే దేవుని వాక్యము నీ యొద్దకు రాదు. ఏమనుకుంటున్న వాక్యము, నేను ఇలా అని అనుకుంటే నీ యొద్దకు దేవుని వాక్యము రాదు అని ఈరోజు వాక్యము, బైబిల్ స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతుంది. ఎప్పుడు నీ యొద్దకు వస్తుందో తెలుసా, నిన్ను నీవు తగ్గించుకుని జీవిస్తే. చూసారా, ఆ హేరోదును వద్దకు రాలేదు వాక్యము. తర్వాత ఏం జరిగింది, హేరోదును చతుర్థాధిపతిగా ఉన్న సమయంలో త్రికనేయుడు లేక అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, తర్వాత అబిలేను దేశమునకు లుసాని అధిపతిగాను, అన్నయ్య కైపై ప్రధాన యాజకులుగా ఉన్న కాలంలో అరణ్యములోనున్న జకరియా కుమారుడైన యోహాను నద్దకు వాక్యము వచ్చెను. ప్రధాన యాజకులున్నారు, లుసయ్య ఉన్నాడు, ఫిలిప్పు ఉన్నాడు. ఇంతమందిని కాదని ఎక్కడికి వచ్చింది, ఎక్కడో అరణ్యములో ఉండి తిండి లేక, కడుపు నిండక, బట్టలు సరిగా లేక, కట్టుకోలేక, ఆ అరణ్యములో ఆకులు అలములు తింటూ, వాక్యాన్ని ప్రకటించుకుంటూ, వాక్యము కొరకు ఎదురు చూస్తున్న యోహాను నద్దకు దేవుని వాక్యము పరిగెత్తుకొని వచ్చింది. హల్లెలూయా. గోనె పట్ట కట్టుకున్నాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈరోజు ఒక ప్రధాన యాజకుని జీవితంలో ఒక అలాంటి ఆలోచనలో నువ్వు ఉన్నావేమో. ప్రధాన యాజకుల దగ్గరకు కూడా రాలేదు. చూడండి, అక్కడ మాట్లాడుతున్నారు. అధిపతిగాను ప్రధాన యాజకుడుగా ఉన్నారంట అన్నయ్య కైపయు. ప్రధాన యాజకులుగా ఉన్న కాలంలో అరణ్యములో ఉన్న జకరియా నొద్దకు వాక్యము పరిగెత్తుకుని వచ్చింది. ఎంతమందిని కాదని ఎక్కడో అరణ్యములో ఆకులు అలములు తింటూ బ్రతుకుతున్న యోహాను నొద్దకు ఏమొచ్చింది, వాక్యము పరిగెత్తుకుని ఆయన దగ్గరకు వచ్చింది. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుని వాక్యము నీ యొద్దకు వచ్చినప్పుడు అనేక దీవెనలు నీ జీవితంలో ఉంటాయి. అధిపతులను, రాజులను, ప్రధాన యాజకులను వీళ్ళందరినీ కాదని, పిలాతులు వీళ్ళందరినీ కాదని, ఎక్కడో ఉన్న వెతుక్కుంటూ వాక్యము యోహాను యొద్దకు వచ్చింది. ఈరోజు దేవుని వాక్యము నీ యొద్దకు వస్తే, దేవుని వాక్యము నీ కుటుంబంలోనికి వస్తే, దేవుని వాక్యం నీ పిల్లల దగ్గరికి వస్తే ఎంతగా దీవించబడతారా. వాక్యము వచ్చిన ప్రతి జీవితం, ప్రతి వాణి బ్రతుకు ఆశీర్వాదకరముగానే ఉన్నది. ఒకరోజు అబ్రహామునకు యెహోవా వాక్యము వచ్చాను అని బైబిల్ ఆదికాండములో.
వాక్యం వచ్చి అంటుంది, అబ్రాము నేను చూపించు దేశమునకు నువ్వు బయలుదేరి వెళ్ళు అని చెప్పినప్పుడు ఆ వాక్యము మాట విన్నాడు, ఆ శబ్దం యొక్క మాట విన్నాడు, ఆ దేవాది దేవుని యొక్క మాట విన్నాడు, స్వరము విన్నాడు. అబ్రహాము వెనుకకు తిరగకుండా బయలుదేరి వెళ్ళాడు. అబ్రహాము ఈరోజు విశ్వాసులకు తండ్రిగా నిలబడ్డాడు. మోషే 40 సంవత్సరముల ఐగుప్తులో ఉన్నాడు, 40 సంవత్సరముల మామ దగ్గర ఉన్నాడు. చివరిగా నా జీవితం ఏమిటి, నా బ్రతికేమిటి అనుకుంటున్నప్పుడు ఆ మిద్యాన అరణ్యములో ఉన్నప్పుడు ఒక పొద కాలిపోతూ ఉన్నప్పుడు ఆ వింతను చూద్దామని వెళ్ళినప్పుడు అక్కడ వాక్యము మాట్లాడటం ప్రారంభించింది. దిగులుగా ఉన్నవాడు, నిబ్బరాన్ని కోల్పోయిన వాడు, ధైర్యాన్ని కోల్పోయిన వానికి ఆ వాక్యము వచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మోషే తండ్రి, మోషే ఐగుప్తు దేశానికి వెళ్ళి నా ప్రజలను విడిపించు, బానిసలుగా ఉన్నారు, విడిపించు. వాక్యము వచ్చిన వారి జీవితాలు ఎంత అద్భుతముగా మార్చబడ్డాయి. ప్రియులారా, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, వాక్యమే నీ దగ్గరకు రావాలి, దేవుని మాటే నీ దగ్గరకు రావాలి, దేవుని స్వరమే నీ ఇంటికి రావాలి. అలా వస్తే అనేక అద్భుతాలు జరుగుతాయి, అనేక ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. ఎన్నో ఉన్నాయి సంఘటనలు బైబిల్లో. ఒక పేద విధవరాలు లేక పుట్టిన ఒకగానొక కుమారుడు చనిపోతే ఆ గ్రామస్తులందరూ ఉన్నారు, వారి బంధువులు ఉన్నారు, వారి స్నేహితులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఆ తల్లి ఏడ్పును ఎవరు కూడా ఆపలేకపోయారు. ఎక్కడో ఉన్న యేసుక్రీస్తు ప్రభు టావుటిన లేచి ఆ ఊరి దగ్గరకు వచ్చినప్పుడు పాడెని తీసుకుని వెళుతున్న ఆమెను చూసి ఆమె మీద కనికిన పడి ఏం చేశాడో తెలుసా? ఆ పాడెను ముట్టినప్పుడు ఆ చనిపోయిన కుర్రవాడు లేచి మాట్లాడటం ప్రారంభించాడు. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. వాక్యము నీ యొద్దకు వస్తే సజీవము కలిగిన జీవము కలిగిన యేసయ్య నీ బ్రతుకు, నువ్వు చచ్చిపోయే స్థితిలో ఉన్న నిన్ను తిరిగి బ్రతికించగలుగుతాడు. ఇక నాకు జీవితం లేదు, ఈ శ్రమలను బట్టి, ఈ కష్టాలను బట్టి, ఈ బాధలను బట్టి, ఈ అప్పులను బట్టి, ఈ అనారోగ్యమును బట్టి ఇక నేను బ్రతకలేకపోతున్నాను, ఇక నాకు చావే శరణ్యము అని నువ్వు అనుకుంటున్నాను. నీకు నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుని వాక్యము నీ యొద్దకు వస్తే, దేవుని మాట నీ యొద్దకు వస్తే, శబ్దము నీ యొద్దకు వస్తే, ఈ ఆత్మీయమైన మర్మగర్భితమైన ఈ మాటలు నీ నోటకు వస్తే, నీ దగ్గరకు వస్తే, నీ ఇంటిలోనికి వస్తే, నీ జీవితంలో అద్భుతమే, ఆశ్చర్యకరమే. నిబ్రాన్ని కోల్పోయి ధైర్యాన్ని కోల్పోయిన పేతురు దగ్గరకు దేవుడు వచ్చినప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి. అలాగే చనిపోయిన ఆ కుమారుని తిరిగి బ్రతికిస్తే ఆ విధవరాలి నోట్లో నవ్వుని నింపాడు. మార్తా మరియలు తమ్ముడు చనిపోయాడని ఏడుస్తూ ఉంటే వాక్యం అక్కడికి వచ్చినప్పుడు, యేసు అక్కడికి వచ్చినప్పుడు చనిపోయి సమాధి చేయబడిన లాజరుని తిరిగి బ్రతికించి అక్క చెల్లెలకు అప్పచెబితే ఏడ్చేవాని అలా నోట్లో నవ్వుని నింపాడు. ఈరోజు వాక్యం నీ యొద్దకు వచ్చినప్పుడు నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. నీ యొద్దకు వాక్యం రావంటే నీవు అధిపతిగా ఉంటే కుదరదు, నువ్వు పిలాతుగా ఉంటే కుదరదు, నువ్వు ప్రధాన యాజకుడిగా ఉంటే కుదరదు. నువ్వు ఎలా ఉండాలంటే నిన్ను నువ్వు తగ్గించుకుని బ్రతకటం నువ్వు నేర్చుకో, నువ్వు రిక్తునిగా బ్రతకటం నువ్వు నేర్చుకోవాలి. నేను కాదు సమస్తము యేసే అని నువ్వు బ్రతకటం నేర్చుకోవాలి. అందుకే పౌలు అంటున్నాడు, నా పరుగును నేను తుదముట్టించాను, నా కొరకు ఒక నీతి కిరీటం దాచబడి ఉంది. నేను క్రీస్తునందు ప్రతిరోజు దినదినము చనిపోతూ ఉన్నాను, చచ్చి నేను బ్రతుకుతున్నాను అంటాడు. అవును, వాక్యము నీ యొద్దకు రావాలంటే అనుదినము నిన్ను నువ్వు సమాధి చేసుకోవాలి, నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. నువ్వు ఒక పిలాతులాగానో, ఒక హేరోదు రాజులాగానో, ఒక ప్రధాన యాజకుడిగానో, ఒక అధిపతిగానో నిన్ను నువ్వు హెచ్చించుకుని అందరూ నా దగ్గరికి రావాలి, నేనే సుప్రీం అని గనక నువ్వు అనుకుంటే, నీ ఆలోచనలుంటే నా కుటుంబమే అని అనుకుంటే నిన్ను నీవు వంచన చేసుకున్నట్లే. వాక్యము నీ యొద్దకు రాదు, యేసుని యొద్దకు రాడు. ఆ హృదయము, ఆ మనసు, ఆ తత్వము నీ యొద్దకు ఉంటే తప్పకుండా దేవుడు నీ యొద్దకు రాడు. ఎప్పుడు నీ యొద్దకు వస్తాడో తెలుసా? నిన్ను నువ్వు తగ్గించుకుని బ్రతికితే నీ యొద్దకు వస్తాడు. నీ కుటుంబం యొద్దకు వస్తాడు, నీ పిల్లల యొద్దకు వస్తాడు. నీ బ్రతుకులో ఏ సమస్య ఉన్నా ఆయన వచ్చి తలుపు తట్టి నిన్ను అడుగుతాడు, ఏమైందమ్మా, ఏమైంది సహోదరుడా, నీ కష్టం ఏమిటో నాతో చెప్పు, నేను తీరుస్తానంటాడు. తీర్చలేదా? బైబిల్ గ్రంథంలో ఎంతో మంది, యాయీర్ అనే ఒక వ్యక్తి, ఒక యాజకుడు, ఏం చేసి ఒక సమాజ మందిరపు అధిపతి, యేసు ప్రభు ఆ వాక్యం కొరకు
ఆ వాక్యాన్ని వెంట పెట్టుకుని, రా ప్రభా, నా కూతురు చచ్చిపోయింది, 12 సంవత్సరాల పిల్లనాయన, యవనస్తురాలు చనిపోయిందని ఆ వాక్యాన్ని వెంట పెట్టుకుని వెళితే చనిపోయిన ఆమెను తిరిగి బ్రతికించి ఆయన చేతికి అప్పచెప్పాడు. ఈరోజు ఇందాక కీర్తనకారుడు మాట్లాడిన ప్రకారం యెహోవా కొరకు కనిపెట్టు వారులారా, మీరు శ్రమలను బట్టి నిబ్బరాన్ని కోల్పోవద్దు, మీ కష్టాలను బట్టి మీరు ధైర్యాన్ని కోల్పోవద్దు, మీరు ధైర్యంగా ఉండండి, మీరు నిబ్బరము కలిగి ఉండండి, ప్రతి సమస్యకు నేనున్నాను అంటున్నాడు ఈరోజు యేసు వాక్యము ద్వారా, ఈ మాట ద్వారా, ఈ శబ్దము ద్వారా. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఆలోచన చేయి. నీ శ్రమను బట్టి నువ్వు కృంగిపోతున్నావేమో, నీ బాధలను బట్టి నువ్వు కృంగిపోతున్నావేమో, నీకున్న ఇబ్బందులను బట్టి నువ్వు కృంగిపోతున్నావేమో. నువ్వు భయపడమాకు. ఈరోజు నా యేసు నీతో మాట్లాడుతున్నాడు. వాక్యము నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతుంది. నువ్వు నిబ్బరాన్ని కోల్పోతున్నావేమో, అప్పటి వరకు ధైర్యం ఉంది నీలో, అది కోల్పోతున్నావేమో. వద్దు వద్దు. యేసయ్య ఉండగా నేను ఎందుకు భయపడాలి? ఆయన తోడు ఉండగా నేను ఎందుకు భయపడాలి? మా సేవకుని నోట నుండి వచ్చే మాట నా హృదయంలో నీరు కట్టి ఫలింప చేసుకున్నప్పుడు నేను ఎందుకు అధైర్యపడాలి? నేను నిబ్బరము కలిగి ఉంటా, నేను ధైర్యం కలిగి ఉంటా. ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ఎదిరిస్తా. ఎందుకో తెలుసా? నీలో క్రీస్తు ఉన్నాడు. అందుకంటే లోకములో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడంట. లోకంలో ఉన్నవాడు మామూలు వాడు సాధారణుడు, వాడు దుష్టుడు. కానీ నీలో క్రీస్తు ఉన్నాడు. వాక్యం ఉన్నది, ఒక ప్రవచన ఆత్మ ఉన్నది, ఒక ప్రార్థనా శక్తి ఉన్నది. నువ్వెందుకు నిబ్బరాన్ని కోల్పోతున్నావు? నువ్వెందుకు ధైర్యాన్ని కోల్పోతున్నావు? నీ శ్రమలను బట్టి అలా జరుగుతుందే ఆలోచన చేయి. నీ శ్రమలు దేవునికి తుత్తినీయులుగా చేస్తాడు, నీ కష్టాలు దేవుడు తుత్తినీయుగా చేస్తాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఆలోచన చేయి. ఈరోజు వాక్యము నీతో నాతో మాట్లాడుతుంది. ప్రభా, నిజమే కదా నాయన, ఈరోజు నీ సేవకుని ద్వారా నాతో మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనములని నా యేసయ్యకి ఈరోజు నువ్వు ఇప్పుడే దేవుని స్తోత్రాలు చెల్లించు. హల్లెలూయా. ఆలోచన చేయి. కీర్తనకారుడు 31వ కీర్తన ఇందాక చెప్పిన రీతిగా 31:24 చెప్పినట్లు, యెహోవా కొరకు కనిపెట్టు వారులారా, మీరందరూ మనసును ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి. ఉండు. వాక్యము నీ యొద్దకు వస్తుంది, శబ్దము నీ యొద్దకు వస్తుంది, మాట నీ యొద్దకు వస్తున్నాడు. ఆయన వస్తే నీ జీవితం అద్భుతమే. ఆయన వస్తే నీ కుటుంబం అద్భుతమే. వివాహాలు జరగటం లేదని బాధపడుతున్నారేమో నీ బిడ్డలకు సరైన ఉద్యోగం లేదని నువ్వు బాధపడుతున్నావేమో, నీ భర్త త్రాగబోతని నువ్వు బాధపడుతున్నావేమో, నీ భార్య సరిగా ఉండటం లేదని బాధపడుతున్నావేమో, నీ పిల్లలు సరిగా ఉండటం లేదని నువ్వు బాధపడుతున్నావు, నీ అప్పులను బట్టి బాధపడుతున్నావేమో, నీ అనారోగ్యమును బట్టి బాధపడుతున్నావు. నువ్వు దేనిని బట్టి నీ నిబ్బరాన్ని కోల్పోతున్నావో, నీ ధైర్యాన్ని కోల్పోతున్నావో, ఈరోజు యేసు ప్రభు నీతో నాకు మాట్లాడుతున్నాడు. ఏ పరిస్థితుల్లో ఉన్నా నువ్వు ధైర్యం కలిగి ఉండు, నువ్వు నిబ్బరము కలిగి ఉండు. ఎందుకంటే నీవు నేను యెహోవా కొరకు కనిపెట్టే వారము. ఆయన కొరకు కనిపెట్టే వారము కనుక నూతన బలం ఇస్తాడు ఆయన. అందుకే అంటాడు కదా ద్వితీయోపదేశ కాండములో, ఏమంటాడో తెలుసా? ఆయన యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేవుని కొరకు కనిపెట్టు, ఎదురు చూడు. ఆయన నీకు మనోనిబ్బరాన్ని ఇస్తాడు, నీకు ధైర్యాన్ని ఇస్తాడు, నీ కుటుంబాన్ని బలోపేతము చేసి నిన్ను నీ కుటుంబాన్ని మరలా ఒక నూతనమైన అద్భుతముతో, నూతనమైన కృపతో, నూతనమైన దీవెనలతో ఆయన నిన్ను నీ కుటుంబాన్ని ముందుకు నడిపిస్తాడు. అందుకే అన్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొలుచును, అది ఎడారులలో ఏరులై పారును. యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. నీ బ్రతుకులో నూతన క్రియ కావాలా? ఒక నూతనమైన అద్భుతము కావాలా? ఒక నూతనమైన దేవుని ప్రక్రియ నీ బ్రతుకులో జరగాలంటే నువ్వు చేయవలసిన దేవుని కొరకు కనిపెట్టు. రెండవది, నీ ధైర్యాన్ని, మీ మనోనిబ్బరాన్ని నువ్వెప్పుడు కోల్పోవటానికి వీల్లేదు. ఏ పరిస్థితులు వచ్చినా నా యేసయ్య ఉన్నాడు, నేను ప్రార్థిస్తే నా ప్రార్థనలు వింటాడు అని చెప్పి నువ్వు ఎప్పుడైతే నిబ్బరము కలిగి, ధైర్యము కలిగి నువ్వు ప్రార్థనలో కానీ, సంఘములో కానీ, నీ వ్యక్తిగత క్రైస్తవ జీవితంలో నువ్వు ముందుకు సాగుతావో, తప్పకుండా ఆ సమయం వచ్చినప్పుడు, తగిన కాలం వచ్చినప్పుడు తప్పకుండా నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు దీవించబోతున్నాడు. ఈ మాట నమ్ముతున్నావా నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా? నమ్మితే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత అద్భుతము ప్రియులారా, ఎంత ఆశ్చర్యకరము. ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అవును, నువ్వు చేయవలసింది ఒకటే,
దేవుని కొరకు కనిపెట్టు, ఎదురు చూడు. నీకు నిబ్బరాన్ని ఇస్తాడు, నీకు ధైర్యాన్ని ఇస్తాడు. నిన్ను, నీ కుటుంబాన్ని అద్భుతముగా, ఆశ్చర్యకరముగా ముందుకి నడిపించబోతున్నాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత ఆశ్చర్యకరుడు ఆయన, ఆలోచనకర్త ఆయన, ఆయన బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్త అనే పేరు ఉంది. ఆయనకు ఇమ్మానుయేలు అనే పేరు ఉన్నది. నా శాపగ్రస్తమైన పాపములు తీసివేయటానికి 2021 సంవత్సరముల క్రితం ఆ వాక్యము నరరూపిగా నీ యొద్దకు, నా యొద్దకు వచ్చింది. ఆ వచ్చిన వాక్యం ఈ రోజు వరకు కూడా నీ యొద్దకు వస్తుంది. నువ్వు చేయవలసింది ఒకటే, ఆయన కొరకు కనిపెట్టు, ఎదురు చూడు, ప్రార్థన చేయి, ధైర్యమును కోల్పో. మాకు తప్పకుండా తగిన కాలమున, తగిన సమయమున నిన్ను, నీ కుటుంబాన్ని హెచ్చించబోతున్నాడు. హెచ్చించాలనుకుంటున్నావా? దీవించాలనుకుంటున్నావా? నీ కుటుంబాన్ని ఉన్నతంగా పెట్టాలనుకుంటున్నావా? అయితే కళ్ళు మూసుకో, ప్రార్థన చేద్దాం. ఇప్పుడే కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఎంత గొప్ప దేవుడు నాయనా నువ్వు. నిజమే, మా పరిస్థితులను బట్టి కొన్నిసార్లు మేము నిబ్బరాన్ని కోల్పోతాం. మా పరిస్థితులను బట్టి మేము కొన్నిసార్లు అధైర్యపడుతూ ఉంటాం, నా ధైర్యాన్ని కోల్పోతాం. కానీ ఈరోజు నీ వాక్యము మాతో మాట్లాడింది నాయన. నిజమే, ఏ పరిస్థితుల్లో కూడా ధైర్యమును కోల్పోవద్దన్నావు, నిబ్బరాన్ని కోల్పోవద్దన్నావు. నీ కొరకు కనిపెట్టేవానిగా, నీవు మా ఇంటికి వచ్చే వరకు ఎదురు చూసే జనాంగముగా మమ్మల్ని నిలబడి ఉండమని ఈరోజు నీ దాసుల ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. కనిపెట్టిన కుటుంబాలు ఆశీర్వదించబడ్డాయి, దీవించబడ్డాయి. అలాంటి క్రమంలో మమ్మల్ని కూడా నడిపించమని, మీరే కృప చూపించి మీరు సహాయం చేయమని మా ప్రియ రక్షకుడు త్వరలో రానైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసం ఇక్కడ కూడిన మనకును, లోకములో ఉన్న పరిశుద్ధులకు, ఈ వాక్యం వీక్షిస్తున్న ప్రియ కుటుంబములకును, అలాగే గ్రేస్ హార్వెస్ట్ పరిచర్యకును సదాకాలము తోడైండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే, యేసు నామమే, యేసు రక్తమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి కూడా నా నిండైన వందనాలు ప్రియులారా. మీ అందరికీ మరి ఒకసారి ఈ పునరుద్ధాన దినం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలాగే ప్రతి ఆదివారం ఆ యొక్క ప్రసంగాలు మీ మధ్యలోనికి యూట్యూబ్ ఛానల్ ద్వారా, అలాగే ఫేస్బుక్ ద్వారా రాబోతున్నాయి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా దేవుని యొక్క వాక్యాలు మునుముందు మనకు, మన కుటుంబాలకు దీవెనకరముగా ఉండేలాగా మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి ఒకసారి మీ అందరికీ కూడా నా నిండైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.